నమస్తే మిత్రులారా, మేము ఈ ఎకరానికి అక్కడ వరకు ఉంది చూడండి. ఈ ఎకరానికి పచ్చి రొట్టె వేసుకున్నాం. పిఎండిఎస్ విత్తనాలు అంటారు. దాదాపుగా 32 రకాల విత్తనాలు ఉంటాయి. ఈ 32 రకాల్లో ఉదాహరణకి జీలుగా, బీర, బెండ, గోధుమ, ఆముదము, పెసర, పిల్లి పెసర, జొన్న, ఎర్రజొన్న, సజ్జలు, రాగులు, తోటకూర ఇలాంటి మొదలైనవన్నీ కూడా మనం జల్లుకోవడం జరిగిందండి. వీటి వేరు వ్యవస్థలో ప్రధాన పంటకు కావలసినటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఆశ్రయం పొందుతూ వృద్ధి చెందుతూ ఉంటాయండి. వీటి వల్ల ప్రధాన పంటకి 52 పోషకాలు మన ఆహారంలో తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా అందులో సమృద్ధిగా వస్తాయి. ఆ తర్వాత గత పంటకు సంబంధించినటువంటి టాక్సిక్ అవశేషాలు కూడా కొంతవరకు నిర్వీర్యం అవుతూ ఉంటాయండి. వీటినన్నిటిని కూడా నీరు పెట్టి కలియదున్ని మనం ఆకుమడి వేసుకుంటూ ఉంటాం. ఒక 15 రోజులు ఆకుమడి వచ్చిన తర్వాత మనం ఊడ్చుకుంటాం. దాన్ని కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఒక 5 రకాల విత్తనాలు మా గురువుగారు అయినటువంటి కేదార్ గారి దగ్గర మేము తెచ్చుకోవడం జరిగింది. ఆ విత్తనాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేసుకుంటాం. 15 రోజులు ఆకుమడి పెరిగిన తర్వాత శ్రమించే సోదరీమణులను పిలిచి వాళ్ళతోటి మాన్యువల్గానే నాట్లు వేయించుకోవడం జరుగుతుంది. నమస్తే.